పెళ్ళి వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడు అర్థమైంది. Hi, hello and good evening. Welcome to The Celebrity Special Season 2. ఈ వారం The Celebrity Special Season 2లో మనం జరుపుకుంటున్నాము గెటప్ రౌండ్. గెటప్ రౌండ్ లో నిన్న మనం బాయ్స్ టీమ్ నుంచి పర్ఫార్మెన్సెస్ చూసేసాం. సైడ్ ఏ మాత్రమే చూసాం అండ్ ఇవాళ సైడ్ బి ఆఫ్ గెటప్ రౌండ్ చూడబోతున్నాం. అండ్ ఆల్సో ఈ రోజు ఎలిమినేషన్ కూడా ఉండబోతోంది. So contestants, wishing you all a very very good luck. ఈ రోజు మన డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లో ఈ గెటప్ రౌండ్ కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కమ్, సింగర్ కమ్, లిరిసిస్ట్ కమ్, ఎంటర్టైనర్ కమ్, ఇప్పుడు హీరోగా కూడా రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ బోలే అన్న, ప్లీజ్ కమ్. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే. బోలే అన్న, వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2. మీరు డి సెలబ్రిటీ స్పెషల్ చూస్తున్నారా? యా, చూస్తున్నా. అందులో ముఖ్యంగా ఏంటంటే నా స్వార్థం ఒకటి జానులిరి, ఇంకోటి రామ్ తమ్ముడు ఇరగదీస్తాను. వాళ్ళ కోసం నేను బాగా వాచ్ చేస్తున్నా. అదే విధంగా నాకు జనరల్ గా శేఖర్ మాస్టర్ ఎంత పాజిటివ్ అంటే ఆయన చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను. అంత అద్భుతమైన మనిషి శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ మీరు చేసే ప్రతి పాట బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. మీ కొరియోగ్రాఫింగ్ మస్తు బ్లాక్ బస్టర్. టట్టటట్ట టట్టటట్ట. మా హన్సిక గారు గణేష్ మాస్టర్ గారి గురించి కూడా ఒక పాట. రంభా ఊర్వశి మేనకల దిగి వచ్చింది హన్సిక, కని విని ఎరుగని తారకల వరమయ్యింది దేవక, ఆశనే శ్వాసగా మార్చింది, ఊహలకు ఊపిరి పోసింది, గుండెనే కోవెల చేసింది, అందంతో ఢీ 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 కొట్టేసింది. ఒక్క గణేష్ మాస్టర్ కోసం కూడా ఒక పాట పాడండి. జై 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 గణేష, మాస్టర్ గణేష, మీ జడ్జిమెంట్ చూసి నేను వచ్చేసా, వచ్చి మెచ్చేసా. మాస్టర్ మీరంటే కంటెస్టెంట్లకు ఒకటే ఆశ, మీరంటే కంటెస్టెంట్లకు ఒకటే ఆశ, మార్కులే వేస్తారని మీ మీదే ధ్యాస. థ్యాంక్ యూ సో మచ్ బోలేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇదొకటి చెప్పాలి, జాను జాను జాను. డెఫినెట్ గా మీకు మాట ఇస్తున్నా మాస్టర్ ఈ స్టేజ్ మీద. జాను 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 డించిక డింగట్టి అని ఒక పాట కంపోజ్ చేస్తాను నేను. కానీ ఇప్పటి వరకు డీకి వచ్చిన వాళ్ళు డి మాత్రమే చేశారన్నా. మీరు పాడుతా తీగ పటాసు 2 చేశారు. ఎలాగూ మీ పాట వచ్చింది కాబట్టి అది కూడా ఒకసారి హమ్ చేయండి మమ్మీ కడుపులో. మీరు అక్కడికి వెళ్తే అరగంట రారా నాన్న. आपको ये शो के बारे में क्या अच्छा लगता है? ఈ మన హిందీలో చెప్పండి. ओके ओके, ये मस्त है शो. क्या कई कई तो इसमें है, अब क्या कहते हो ये यूट्यूब के वाले पूरे आए ना, हमारा जानू हो, अब रामू हो, मैं पूरे यूट्यूबर्स भी ये प्राइवेट सॉन्ग का है ना, पूरे सब जन आदमी ये पूरे आको ये डी सेलिब्रिटी में डांस डालना, मैं बाहर दाको देखो मैं परेशान ही हूँ. कई कई तो उनके सॉन्ग हमें भी कंपोज करे ना. గొడవద్దు, అడిగిన దానికి చెప్పు, గొడవ ఎందుకు? आप दो अच्छे या बुरे शब्द कहिए आदि के बारे में. आदि 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 हाइपर आदि नी कसले नచ్చదయ్యో సోది. అసలు ఆది మీద పాట పాడటానికి నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే మీరు ప్రాసల వీరుడు. మీకు గుర్తుందో లేదో, ఆ మమ్మీ కడుపులో ఉన్న సాంగ్ హమ్ చేయమని పంపించాం మిమ్మల్ని.
కడుపులో నాకు కంఫర్ట్ లేదా అని లిసన్ టు మీ ఓ డ్యూడ్ నేను 7 నెలలకే బయటికి తన్నుకు వచ్చారో దిస్ ఇస్ మై యాటిట్యూడ్ నన్ను ఢిల్లీకి రాజును చేసి కిరీటం పెట్టినా నా దిల్లోని కంఫర్ట్ కే దాసోహం నేనే డ్యూడ్ అరే కంఫర్ట్ ఏరా నా కిక్కు అది ఉన్నోడేరా యమలక్కు ఎవరికి వారే కంఫర్ట్ ఉంటే ఉండదు ఏ చిక్కు మామూలుగా మంది బుధవారం గురువారం వస్తుంది, మీ వరకు శుక్రవారం వస్తుంది. ఈ గెటప్ రౌండ్ లో మన గర్ల్స్ టీమ్ నుంచి బాయ్స్ ని ఛాలెంజ్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో ద గార్జియస్ శ్రేయా రాణి సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. పూర్వజన్మ సుకృతం వలన శ్రీరామచంద్రుని వరం కారణంగా వినయం, అభినయ, భయం, భక్తి మరియు ప్రేమాభిమానాలతో కూడిన గౌరవంతో నా జన్మంతా మీకు అంకితం అంటూ వేణుగానపు మాయకి పరవశించి వేణుమాధవుని శిరస్సులో నిలిచిపోయిన నాట్య మయూరాలు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే, ఫ్లూటులని గోపాలుడే, సూటు వేసే భూపాలుడే, మీసం వచ్చిన బాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిన కన్ను కడతాడే, కన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే. రోమియోలా క్యాప్ పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద పోజు కొడతాడే, కాస్త సందు ఇచ్చామంటే సూదిలాగా గుండెలోకి దూరిపోతాడే, రంగు రంగుల టింగు రంగడే, బొంగరమోలే తిరుగుతుంటాడే, ఓర చూపులా కాలిపోరడే, పగటి దొంగ వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. అమ్మో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసేసాడే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. శేఖర్ మాస్టర్. శోభిత కొరియోగ్రఫీ చాలా బాగుంది. శోభిత
విజువల్ గా బిగినింగ్ దాని నుంచి రావటం పోజ్ కృష్ణుడి తల్ల నెమలేక నేను అని తను చెప్పి వచ్చి రావటం అక్కడ ఫార్మేషన్ అంతా చాలా బాగుంది. నాకు ఒక్కటే ఇది అవ్వలేదంటే కృష్ణుడు మరీ అంత ఇదిగా ఉండి పట్టుకొని తిప్పటం అదొక్కటే నాకు నచ్చలేదు. కృష్ణుడు అంటే తను కూడా సున్నితంగానే ఉంటారు. వచ్చి అమ్మాయిని పట్టుకొని లిఫ్ట్స్ అయి ఉన్నాయి కదా, 2-3 పోర్షన్స్ నచ్చలేదు. అంటే ఈ సాంగ్ అలాగే స్మూత్ గా వెళ్ళే సాంగే. ఒక అతను లేకపోయినా ఓకే, అతను పెట్టినా నువ్వు ఏదైనా స్మూత్ గా తీసుకున్నా బాగుండేది. అది తప్ప మిగతా అంతా కొరియోగ్రఫీ చాలా బాగుంది. శ్రేయ ఎక్స్ప్రెషన్స్ చించేసావు, అది చేసి వచ్చేలాని చాలా క్యూట్ గా చేశావు. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. జడ్జిల్లో నెమలి మా హన్సిక గారు, మీకు ఎలా అనిపించింది? My expression Rani, you were very good. आपने बहुत अच्छा किया. Thank you ma'am. What I liked is you continued and आपने best पर अपना expression नहीं छोड़ा. You know, you gave it your best. Thank you ma'am. Yet it's one of your nice performances. Thank you ma'am. Not magical, not wow, but it was a good performance. Thank you ma'am. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది మన నెమలి పర్ఫార్మెన్స్? చాలా బాగుంది, నీట్ అండ్ క్యూట్. Thank you ma'am. నాకు కూడా కొంచెం లిఫ్ట్స్ అనిపించినాయి, వేరే అంతా నీట్ గా ఉంది, చాలా బాగుంది. ఇక ఎక్స్ప్రెషన్ వదలలే, చింపేసింది మొత్తం. Thank you sir. अच्छा है, आप बहुत अच्छा करे, एक्सप्रेशन अच्छा है, सब अच्छा है. Thank you sir. సుశోభిత అవి 2 లిఫ్ట్స్ దగ్గరనే, ఇంకా వేరే ఏం లేదు. సో మిగతా అంతా సూపర్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. Thank you master. బోలే అన్న, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు? బృందావనంలో కృష్ణుడు వచ్చాడే అంటే నేను వస్తే మంచిగా అనిపించింది హీరోగా. అక్కడికి రండి ఒకసారి, అంత బాగా అనిపించింది. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే. ఇందాక మా శేఖర్ మాస్టర్ గారు అన్నట్టు అసలు ఎంత ముద్దుగా, అది ఇంకొక 100 సార్లు వస్తే మంచిగా అనిపించింది నాకు. టోటల్ కంటిన్యూగా అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. మీరు ఏం చెప్పినా అర్థం కాదు. ఓకే మై ఓకే హిందీ మే బోలూ అలాగే క్యూంకి बहुत शानदार डांस है आपका, क्योंकि मैं अभी जस्ट नाउ मैं स्टेज पे आया ना, तो आपका परफॉर्म देखा. అన్నా ఏ ఊర్లో హిందీ అన్నా ఇది? నేను హిందీ మాట్లాడతా కానీ ఈమె డాన్స్ చూసి హిందీ మర్చిపోతానా. కాదు బోలే అన్న, वो डांस करे तो तुम देखना चाहते? ఆల్ ఆర్ దేక్ కర్ సక్తే. एक बार सॉन्ग डालते. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే. ఫ్రూటులని గోపాలుడే, సుట్టు వేసే భూపాలుడే, ఈసమొచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిన కంట పడతాడే, కన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలమేస్తాడే, మాయలోడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. అలరలర యమునా తీరాన ఉన్న రాధను చూసాడే. మరి జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. శోభిత, ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. గర్ల్స్ టీమ్ నుంచి నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తుంది శిరీష. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. ఓం ఓం బలభాద్రవాస్తని మాత, ఓం బలాత్రకాస్తని మాత. భక్త మదగంజ, దశాబ్ద కాలంగా నన్ను పూజిస్తున్నావు, ఏ వరం కావాలో కోరుకో. మాత, ఆత్మరక్షణ కోసం, నా ప్రాణరక్షణ కోసం ఎవరినైనా చంపగలిగే వరం ప్రసాదించు తల్లి. ఒక్కడిని తప్ప ఎవరినైనా నువ్వు చంపగలవు. తదాస్తు. ధన్యుణ్ణి మాత, ధన్యుణ్ణి. ఈ ఊరినేనా సొంతం చేసుకుంటా, సమస్త జనాలని చంపేసి సమాధిలా మారుస్తా. కొన్ని రోజుల తర్వాత భక్తులారా, ఏ వరం కావాలో కోరుకోండి. తల్లి, ఆ మదగంజుడు మా ఊరిని శ్మశానం చేసేస్తున్నాడు, అందరినీ చంపేస్తున్నాడు. ఈ చావు లాపు తల్లి.
సుతే మధుకే తప పంచని కై తప పంచని రాసరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే గజ కండ విధారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే మాతా, మా శక్తులన్నీ పోయాయి. మా శక్తిని మాకు తిరిగి ప్రసాదించండి. మీకు రక్తాభిషేకం చేస్తున్నాం. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఐనిచ హుంకృతి మాత్ర నిరాంత్రిత ధూమ్ర విలోచన ధూమ్రశతే సమర విశోషిత శోణిత బీజ సమద్భవ శోణిత బీజలతే. ఇదేంటి మాతో, ఎవరినైనా చంపే వరం ఇచ్చావు కదా, నిన్నెందుకు చంపలేకపోతున్నాను? మదగంజా, నీ వక్ర బుద్ధి నాకు తెలుసు. అందుకే ఒక్కడిని మాత్రమే చంపలేవు అని చెప్పాను. అది నేనే. కాళికాదేవిని అంతం చేయడం అసాధ్యం. హన్సిక గారు, ఎలా అనిపించింది మీకు మన శిరీష పర్ఫార్మెన్స్? Sirisha, we all saw this was a devotional act. You did it very powerfully. Sai Master, you created like magic on set. Thank you. Overall, the performance was good, but little more. We have to push ourselves because eliminations are closer. Try your best and keep it up. Sure, man. Thank you, Hansika garu. Shekhar Master. శిరీష, కాళికా మాతకి నీ హైట్ కి పర్ఫెక్ట్ గా సరిపోద్దాం. బిగినింగ్ నువ్వు అలా నుంచున్నావు చూడు, కాళికా మాతలాగా ఉన్నాలా ఆ హైట్ దానికి. కొన్ని చోట్ల ఏంటంటే టేక్ ఆఫ్ లేట్ అవుతుంది, అంటే డాన్స్ స్టార్ట్ చేయగానే నువ్వు స్టార్ట్ చేస్తున్నావు, అలా అవుతుంది. ఎనర్జీ కొంచెం డ్రాప్ అయింది, చూసుకో ఈసారి. బాగుంది సార్, కొరియోగ్రఫీ అంతా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. గణేష్ మాస్టర్. అదిరిపోయారు నిజంగా, లుక్ తీసుకొచ్చారు మీరు. సాయి మంచి అటెంప్ట్ చేసావు. చిన్న అక్కడక్కడ సేమ్ ఎనర్జీ అది ఇది డ్రాప్ అయింది తప్పించి ఎక్కడ ఏమైనా మీరు ఆగకుండా చేయడం అనేది అద్భుతం. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. శిరీష, ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే. ఓకే, అన్ని పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయిపోయాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు కంటిన్యూ అవబోతున్నారు మరి కాసేపట్లో మనం తెలుసుకోబోతున్నాం. కానీ దానికంటే ముందు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక వెరీ స్పెషల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకి బోలే అన్న రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బోలే. కష్టపడ్డా బోలే, నువ్వు హీరోవి బోలే. అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలే. మీయార్ గుర్రాల్ మాయార్ గుర్రాల్ పండే ఎక్కాలే. బొట్ల బొట్ల సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి దిల్లెం బల్లెం సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే. ఈ బోలే గాడికి నువ్వే హీరోయిన్ కావాలే. అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలే. మీయార్ గుర్రాల్ మాయార్ గుర్రాల్ పండే ఎక్కాలే. బొట్ల బొట్ల సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి దిల్లెం బల్లెం సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే. బోలే అంటే హీరో,
అంటే బోలే ఈ బోలే గాడికి నువ్వే హీరోయిన్ కావాలే నీ మీద మను పోతే నీ మీద దుమ్ము పోతే నీ ఎత్తుకోపోతే నీ ఎట్లా పెట్టండి తాడుతో పడి తలపల్లి వాళ్ళకి దిప్పుడు గల్లం గాను బుజ్జే ఓ బుజ్జి ఏడు పాప ఏం జరిగిందో చెప్ప మోసం చేసి కదా బుజ్జో ఓ బుజ్జి ఏ పాప చేసింది బుజ్జో ఓ నా బుజ్జి సిగ్గు లేదు ఏర్తావా మొగనివై సరే గానీ అమ్మాయి కోసం ఏం కొన్నావో చెప్ప పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా 30,000 పూలమ్మిన దానికి పుస్తెలు తాడు కొన్నా 50,000 బోర్వెల్ నడిపిన ఇంట్లో బాసన్లు కొన్నా 75 బర్లను పెంచిన దానికి బంగారం కొన్నా లచ్చ ఒళ్ళు వంచి ఇల్లు కొన్న చెమటగార్చి కారు కొన్న బెడ్ మీద పరుపు కొన్న 10 మందిల పరువు కొన్నా అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దు మాపు చుట్టూ తిరుగుతున్ననే అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకోని రందితోని సచ్చి బతుకుతున్ననే అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దు మాపు చుట్టూ తిరుగుతున్ననే అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకోని రందితోని సచ్చి బతుకుతున్ననే ఏ బుజ్జి పోదాం పావే మా ఇంటికి ఏజు పోతే మళ్ళీ రాదే ఎంజాయ్మెంట్కి పాత చింతకాయ పచ్చడ బదలవే దునియ నిడిచిపెట్టి ధూమ్ ధామ్ చేద్దామే మోజులన్నీ దాసుకుంటే రోజులాగవే మూతి ముడుసుకుంటా ఉంటే ముదిరిపోతావే సెల్లు ఫోనులోన సొల్లు పెట్టు రాపవే అల్లో నేరడల్లా అర్థం చేసుకోవల్లా అల్లో నేరడల్లా ఆగం ఆగం కాకు మల్లా పాపా పాపా పా తప్పున లే 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 గమ్మున రా 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 పోదం బుజ్జి పోదం బుజ్జి పోదం ఓ భోలే నీకు బుజ్జి కావాలా భోలే అంటే హీరో హీరో అంటే భోలే భోలే అంటే హీరో హీరో అంటే భోలే ఏంటా ఎనర్జీ ఏంటా మాస్టర్ ఇలా స్టెప్ వేశారు కదా శివ బ్రదర్ ఏమన్నారంటే సార్ ఆల్రెడీ ఆల్బమ్ లో అది ఉంది కదా ఇందులో కొత్తగా మీరు స్టైల్ గా చేస్తే బాగుంటుంది నాకు బాగా నచ్చింది మాస్టర్ నచ్చి అది చేశాను శివ మాస్టర్ కి నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆ మాత్రం ఎగిరిచ్చిన శివ మాస్టర్ థ్యాంక్ యూ శివ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్ శేఖర్ మాస్టర్ ఎలా అనిపించింది మన బోలే అన్న క్రేజీనెస్ ఏంటండి బాబా ఎనర్జీ ఏంటండి మీరు వచ్చిన కానీ ఎగురుతానే ఉన్నారు ఎగురుతానే వెళ్తున్నారు ఒక్కోటి పుత్తున్నారు లాస్ట్ కి అది వరకు ఉంచారు నాకు భయం వేసింది అది కూడా ఇప్పేస్తారేమో అని అంటే యాక్చువల్ గా డాన్సెస్ డాన్స్ చేయడం వేరు మీరు యాక్చువల్ వచ్చి పాడతారేమో వాళ్ళు డాన్స్ చేస్తారు డాన్సెస్ అనుకున్నా కానీ మీరు మూమెంట్స్ కూడా ట్రై చేసి చాలా బాగా చేశారు మీ ముందు నాకు సాంగ్ పాడాలని కోరిక తప్ప డాన్స్ చేయాలంటే అంత ధైర్యం ఉండాలి వేసాను మీరు మెచ్చుకున్నారు నా అదృష్టం అంతకంటే ఏముంటది ఇంకా కాదండి మీరు డాన్సెస్ కాదు బేసికల్ సింగర్ అయ్యుండి డాన్స్ చేశారంటే గ్రేట్ అది చాలా గ్రేట్ థింగ్ థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్ హన్సిక గారు ఎంత ఎనర్జీ సో మెనీ డ్రెస్ చేంజెస్ ఐ హావ్ ఆల్సో నెవర్ డన్ ఇన్ ఎనీ పర్ఫార్మెన్సెస్ బోలే అంటే హీరో హీరో అంటే బోలే బోలే గారు దిస్ వాజ్ ఫాడు పర్ఫార్మెన్స్ కళ్ళలోన వెలసినట్టు థ్యాంక్ యూ హన్సిక గారు గణేష్ మాస్టర్ వామ్మో మాస్టర్ గారితో అసలు విజిలా ఎంతో నచ్చితే గానీ మా మాస్టర్ విజిలేరు అసలు నాకు మజిల్ లేకుండా మీ విజిల్ నచ్చింది మాస్టర్ ఏం ఎనర్జీ అన్న అసలు ఏం తింటారు టైం కు తింటా మాస్టర్ ఏ బుజ్జి పోదాం పావే మా ఇంటికి ఏజు పోతే మళ్ళీ రాదే ఎంజాయ్మెంట్కి సో సూపర్ అన్న సూపర్ గాడ్ బ్లెస్ యూ అన్న గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సో మచ్ నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న సో
సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ టైం. I request girls team contestant Mansi and Sirisha unnaru on the stage please. Manto Mansi and Sirisha unnaru, meeriddar bottom 2 lo danger zone lo unnaru Mansi and Sirisha. So is our boys team lo bottom 2 lo unnatvanti iddar contestants Madhu Babu and Prem Ranjit on the stage please. సో జడ్జెస్ బాటమ్ 4 లో ఉన్నటువంటి మన నలుగురు కంటెస్టెంట్స్ వీళ్ళు అండ్ ఈ నలుగురులో నుంచి ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అది అనౌన్స్ చేయడానికి జడ్జెస్ వస్తే బాగుంటుంది. శేఖర్ మాస్టర్, ఎవరినైతే శేఖర్ మాస్టర్ ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొస్తారో వాళ్ళు ఈ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినట్టు. సో మరి మన ఎలిమినేషన్ రౌండ్ లో ఈ ఎలిమినేషన్ నుంచి ఫస్ట్ సేవ్ అవుతున్నటువంటి కంటెస్టెంట్ శేఖర్ మాస్టర్, ఓవర్ టు యు. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి మాస్టర్ సెకండ్ సేవ్ ఎవరు? Girls, congratulations. Andar girls save అయిపోయారు. All the best for your future performances. And boys, Prem Ranjit and Madhu Babu, మీ ఇద్దరిలో ఈ రోజు ఒకళ్ళు ఎలిమినేట్ కాబోతున్నారు. శేఖర్ మాస్టర్, ఎవరు సేవ్ అయ్యి మనతో ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లో ఒక అడుగు ముందుకేసి జర్నీ కంటిన్యూ చేయబోతున్నారు? ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? Madhubab Anna, very, very, very hard to say this to you, Miko. I'm very, very sorry. You're eliminated. I request Amit Master on stage, please. నీ మాటల్లో డి జర్నీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ మాస్టర్ కి అండ్ హన్సిక గారికి అండ్ గణేష్ మాస్టర్ కి థ్యాంక్స్ అనేది చిన్న వర్డ్, ఎందుకంటే వాళ్ళు నాకు మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. చాలా పెద్ద థ్యాంక్స్ అండి మీకు. అండ్ నాకు తోటి కంటెస్టెంట్స్ కానీ, ఆదిబాయ్ కానీ, నందు అన్న కానీ, గర్ల్స్ కంటెస్టెంట్స్ కానీ అందరూ మిస్ అవుతాను యాక్చువల్గా వీళ్ళందరినీ కూడా. ఫైనల్ గా డి స్టేజ్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అన్న, మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ వస్తా, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తా. థ్యాంక్ యూ ఆల్. అండ్ నా బాయ్స్ అందరికి థ్యాంక్ యూ. మిస్ అవుతా. We'll miss you, Amit, and we'll miss you, Madhu Babu. We saw your journey and you guys were amazing. And you know, this is just a competition. We have to go ahead, but we will miss you. And Amit, all the best. Don't be disappointed. Madhu Babu, we will see you soon and good luck. Thank you. Love you guys. We will miss you. Thank you. త్వరలో కలుసుకుందాం తిరిగి.
డియర్ ఆడియన్స్, చూశారు కదా ఈ వారం మధుబాబు ఎలిమినేట్ అవడం జరిగింది. కాంపిటీషన్ మరింత టఫ్ గా ఉండబోతోంది. సో తిరిగి వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకి సరికొత్త పర్ఫార్మెన్సెస్ తో, సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో, డబుల్ ఎనర్జీతో డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. శుభరాత్రి. గుడ్ నైట్.